మానవుడు తన స్వంత ఊహను బట్టి చెప్పుట వలన లేఖనం పుట్టదు, ఏ ప్రవచనం పుట్టదు. రాసి పెట్టుకోండి. కానీ మానవుడు తన స్వంత తలంపులను బట్టి, మానవుడే కాదు, మామూలు మానవుడు కాదండోయ్, భక్తులలో శ్రేష్ఠ భక్తులు, అభిషిక్తులు, దైవాత్మవశులు తమ సొంత మాటలు కూడా బైబిల్లో రాశారు. వితౌట్ ఎనీ హెజిటేషన్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ దిస్ వర్డిక్ట్. బైబిల్లోని శ్రేష్ఠ భక్తులు, పరమ భక్తులు, అభిషిక్తులు, దైవాత్మవశులు, దర్శనవశులు తమ సొంత మాటలు కూడా రాశారు. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూడండి దయచేసి. కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు అట, గాని నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. కొరింథీ పత్రికలో కొన్ని మాటలు దేవుడు చెప్పకపోయినా పౌలు నేనే చెప్తున్నాను అని అంటున్నాడు. మరి కొరింథీ పత్రిక బైబిల్లో నుండి చింపేద్దామా? ఏమో నేర్చుకున్నారు బుద్ధి లేని బడుద్దాయిలు. దేవుడు నాకు చెప్పలేదు, కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు దేవుని కృప పొందిన వాడను గనుక నా తాత్పర్యం చెబుతున్నా. అదేంది పౌలన్నా, దేవుడే చెప్పకపోతే నువ్వెట్లా చెప్తావు అంటే, నేను చెప్తే దేవుడు చెప్పినంత విలువరా, దేవుని మాటే అనుకో అంతే. దేవుడు ఒకవేళ వచ్చి చెప్పినా ఇదే చెబుతాడు. అంతగా దేవుని వ్యక్తిత్వం నాలో జీర్ణమైపోయింది. క్రీస్తును పోలి నడుచుకున్నాను. బ్రతుకువాణ్ణి నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న మాట ఆయన నాకేం ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ ఒకవేళ చెప్పాల్సి వస్తే ఇదే చెప్తాడు, ఇంకోటైతే చెప్పడు. రాసుకో, ఇది దేవుని మాటే, నేనే చెప్తున్నా, అయినా ఇది యాజ్ గుడ్ యాజ్ దేవుని మాట అని అంటున్నాడు పౌలు. అంటే పౌలుకొచ్చిన ఆ ఊహ, ఆ మానసిక అభిప్రాయము పరిశుద్ధాత్మ వశమున వచ్చినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్పకపోయినా ఈయన ఒక మాట చెప్పాలని చెప్పాడు. అది లేఖనములో భాగమైంది. దేవుడు చెప్పని మాట, పౌలుకు తట్టిన మాట లేఖనం అయింది. ఎందుకయింది? ఆయనకు వచ్చిన ఆ తలంపు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించిన తలంపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. ఇంకో సందర్భం, ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయములో 36వ అధ్యాయంలో ఇర్మియా రాసిన గ్రంథాన్ని పట్టుకొని ఆ కాలపు రాజుగారు చాకుతో కోసాడట. 23వ వచనం 36:23. యహూది 3-4 పుటలు చదివిన తరువాత అబ్బా, చాకుతో దాన్ని రాసి కుంపట్లో వేశాడు. ఏమండి, రాజు చేసిన పని. 27 ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను,
నీవు మరి ఒక గ్రంథమును తీసుకొని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో రాయబడిన మాటలన్నిటినీ అబ్బబ్బా దానిలో వ్రాయుము అన్నాడు. ఇంకో గ్రంథం తీసుకో అంటే చర్మపు కాగితము, దాన్ని తీసుకొని మళ్ళీ ఆ మాటలన్నీ రాయమన్నాడు. ఒరిజినల్గా ఇర్మియా రాసిన బుక్ ఆఫ్ ఇర్మియా అయిపోయింది, తగలబెట్టేశాడు రాజుకు యెహోయాకీం కదా, యెహోయాకీం కాదు నాయన, యూదా రాజైన 28వ వచనం చదవండి. యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథం, యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథం. యెహూ అనేవాడు చదువుతున్నాడు, యెహూది అనేవాడు చదువుతున్నాడు. చదువురా ఏం రాశాడో ప్రవక్త అన్నాడు రాజు యెహోయాకీం. వాడు చదివి వినిపిస్తుంటే ఓపిక లేదు వీడికి వినడానికి. 3-4 పేజీలు చదవగానే వీడికి ఓపిక నశించి ఇటు ఇవ్వరా అని బర్రును లాక్కొని దాన్ని చాకుతో పరపరా కోసి కుంపటిలో వేసి కాల్చి వేశాడు. చదివి వినిపించినోడు యెహూది, కాల్చేసిన రాజుగారి పేరు యెహోయాకీము. రైట్. అప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై అన్నాడు, నువ్వు మరి ఒక గ్రంథము తీసుకొని ఆ మాటలన్నిటిని మళ్ళీ రాయి అన్నాడు కదా. అంటే రాశాడట. ఎట్లా చేశాడు చూడండి, 32వ వచనం. ఇర్మియా ఇంకొక గ్రంథము తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. అబ్బబ్బబ్బా. మరియు ఆ మాటలే కాక అటువంటి మాటలు ఇంక అనేకములు అతడు వాటితో ఎవరు కూర్చెను? లేఖికుడైన బారూక్ ద స్క్రైబ్. లేఖికుడు అంటే రాసేవాడు. ఇప్పుడు ఇర్మియా గ్రంథం తీసేద్దాము మరి. ఏమండి, ఇర్మియా గ్రంథం ఇప్పుడు మనకు దొరికింది ఒరిజినల్ ఇర్మియా గ్రంథమేనా చెప్పండి. ఇప్పుడు చదివారు కదా చరిత్ర. ఒరిజినల్ ఇర్మియా రాసిన గ్రంథం ఇదేనా? దాన్ని ఏం చేశాడు యెహోయాకీము రాజు? చదివారుగా మీరు, మళ్ళీ చూసుకోండి ఒకసారి. 36వ అధ్యాయం. కాల్చివేశాడు. కాల్చివేస్తే మళ్ళీ దేవుడు ఏం చెప్పాడు? అట్లాంటిది ఇంకో గ్రంథం రాయమన్నాడు. రాయమంటే ఈయన పాపము ఒకని హెల్పర్ పెట్టుకున్నాడు, లేఖికుడగు బారూక్. బారాక్ అనేటోడు న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటాడు, వీడు బారూక్. లేఖికుడు అయిన బారూకు చేతికి అప్పగిస్తే వాడు రాసేట. అట్టివి అనేకమైన మాటలు అతడు వాటితో చేర్చనని ఎక్కడ రాయబడి ఉంది? బైబిల్లోనే, ఆ గ్రంథంలోనే. ఇప్పుడు మరి ఇర్మియా గ్రంథంలోనివి ఏ మాటలు ఒరిజినల్లో, ఏ మాటలు బారూకు రాశాడో మనకి ఎట్లా తెలుస్తుంది? లేనిపోని తంట ఎందుకు సార్? ఇర్మియా గ్రంథం తీసేద్దాం, బైబిల్లో నుండి తీసేద్దామా? దేవుని బిడ్డలారా, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. కొంతమంది ఏదో టెక్స్చువల్ క్రిటిసిజం అనేది ఒకటి పెట్టుకొని బైబిల్లోని అక్షరాలు గురించి అక్షరాలు కలిపి వీడు పోయేదంతా ఏట్లోకి తప్ప పరలోకానికి రాడు. ఊహాశక్తిని బట్టి రాసిన బరాబర్ రాశాను. ఏ ఊహాశక్తి? రంజితోఫీర్ గారు తనకున్న గొప్ప ఊహాశక్తిని బట్టి గ్రంథాలు రాశాడని చెబుతున్నాడు ఆ విధవ.
बराबर मैंने लिखा, मेरे इमेजिनेशंस के साथ मैं लिखा. అయితే ఆ ఇమాజినేషన్స్ ఎటువంటి అంటే, నమ్మకమైన వాడనై నేనుండుటకు దేవుని కృప పొందిన వాడను గనుక దేవుడు తన వశములో ఉంచుకొని నాలో పుట్టించిన ఊహా చిత్రములతో నేను రాశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.